ఎప్పుడు రాత్రికి చేస్తున్నాడా? ఉదయాన్నే లేచి స్నానం చేశాడు కదా. ఉదయాన్నే నిద్ర లేచినాక ఏం చేస్తారు? మనం దీనికి వెళ్ళరా? వెళ్ళినాక చేతులు సబ్బుతో కడుక్కొని తర్వాత పళ్ళు రుద్దుకుంటాం కదా. ఇది ముందు చేసినాక తర్వాత స్నానం చేస్తారు. అంటే అటు తిట్టు ఇటు తట్టు పడింది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? పాలు కాదు, నీళ్ళు తాగుతున్నాడు. స్నానం చేసేటప్పుడు ఇట్లా 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 రుద్దుకుంటాం కదా. రుద్దుకున్నప్పుడు ఏమో అలసిపోతుందా? బాడీ శరీరం అలసిపోతుంది కదా. అలసిపోయినప్పుడు ఏమవుతుంది? మనిషికి ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగాలి. ఎన్ని నీళ్లు తాగాలి రోజుకు? మీరు 12 నుంచి 16 గ్లాసులు నీళ్లు తాగాలి. అర్థమైందా? ఎన్ని గ్లాసులు? 16 గ్లాసులు నీళ్లు తాగాలి. మీకు సీజనల్లీ ఫ్రూట్స్ అంటే మీకు ఎప్పుడు పడితే అప్పుడు దొరికే పండ్లు ఉంటాయి కదా. జామకాయల టైంలో జామకాయలు, అరటిపళ్ళ టైంలో అరటిపళ్ళు, యాపిల్ టైం యాపిల్, ఏది వచ్చినా కానీ చక్కగా ఉప్పు నీటితో కడుక్కొని శుభ్రంగా ఆ పదార్థాలు తినాలి. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? భోజనానికి ముందు అన్నానికి వెళ్ళబోతున్నాడు. ఈయన భోజనానికి వెళ్ళే ముందు చేతులు కడుక్కున్నాడు. తర్వాత ఆయన ఇంకోసారి ఏం చేశాడు? దొడ్డికి వెళ్ళి వచ్చాడు, చేతులు కడుక్కున్నాడు. తర్వాత మళ్ళీ భోజనానికి వెళ్తున్నాడు, అప్పుడు కూడా చేతులు కడుక్కున్నాడు. ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి చేతులు? దొడ్డికి వెళ్ళి వచ్చినాక 2 సార్లు కడుక్కోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ ఊర్లో ఎవరన్నా మిఠాయిలు అమ్ముతూ ఉంటారు కదా, కేకు ముక్కలని, అవి ఈగలు ముసిని మూతలు పెట్టారు, అమ్ముతూ ఉంటారు. మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చి పంపుతారు. అవి ఎట్లా అయిపోవాలి? మూతలు లేని కొనుక్కుంటారు. అప్పుడు ఏమవుతాయి? ఈగలు వాళ్తాయి. దాన్ని ఈగలు ఏం చేస్తాయి? మనం ఎక్కడన్నా మన తాతోళ్ళు, మన పిల్లలు, తమ్ముళ్ళు దొడ్డికి కూర్చుంటారు కదా, ఆ దొడ్డికి మీద వాళ్తాయి. వాలినాక వాటికి సన్న కాళ్ళకి ఈకల్లాగా ఉంటాయి. ఆ ఈకలు ఏం తీసుకొస్తాయి? దొడ్డి కింద వేస్తాయి, తెచ్చి వాటి మీద వదిలేస్తాయి. అవి మనం తింటాం. తినగానే మనకేమవుతుంది? విరోచనాలు, కడుపు నొప్పి, వాంతులు, టైఫాయిడ్ ఇవన్నీ వస్తాయి. అందుకని మూతలు లేని ఆహారం బయట తినొచ్చా? తినకూడదు. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి.